గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్. అంటే మనకి ఈరోజు టిప్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్ గురించి నేర్చుకుందాం. దీన్ని మనం 3 కాలింగ్ క్యాష్ బుక్ అని కూడా అంటూ ఉంటాం. అయితే ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కామర్స్కి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి ఆర్ ఎంఈసి స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్కి ఈ త్రిబుల్ కాలం అనేది మనకి సాధారణంగా 10 మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆ 10 మార్క్స్ని ఎంత ఈజీగా గెయిన్ చేయొచ్చు అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దామండి. సాధారణంగా మనం చూసుకుంటే కనుక ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ మనకి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే కనుక మనం ఒక 20 సమ్స్ ఇచ్చి ఆ సమ్స్ని చేయమని ప్రాక్టీస్ అవ్వమంటుంటే కనుక మేడం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, షార్ట్ కట్స్ ఉంటే చెప్పండి, అకౌంట్స్లోని ఈజీగా ఒక 3 సమ్స్లో మాకు మొత్తం సిలబస్ కొంచెం అర్థమైపోయేలాగా ఒక 85% 90% సిలబస్ అర్థమయ్యేలాగా చెప్పండి అంటున్నారు. సో వారి కోసం మాత్రమే ఈ టిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. మ్యాక్సిమం ఒక 10 మార్క్స్కి ఈజీగా షార్ట్ అండ్ స్వీట్గా ఒక 8 మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా చాలా ఈజీ ఫార్మేషన్లో నేను నేర్పిస్తానండి. ఇది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు ఈ వీడియోని చూసినా మ్యాక్సిమం మీరు త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్ ప్రిపేర్ అయిపోయినట్టే. అర్థమవుతుందండి. అంటే నేను అకౌంట్స్కి సంబంధించి పర్ఫెక్ట్ మేనర్లో మన అకౌంటెన్సీ గురించి చెప్పట్లేదు. టిప్స్ ఏమైనా లేదా షార్ట్ కట్స్ ఏమైనా ఈజీ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాత్రమే నేను వీడియోస్ తీస్తున్నాను. సో మీరు ఎవరైతే మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ షార్ట్ కట్స్లో నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఇవైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈరోజు మనం త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక క్యాష్ బుక్. సో త్రిబుల్ కాలం అనేది సాధారణంగా మనకి క్యాష్ బుక్ అనే ట్రాన్సాక్షన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ క్యాష్ బుక్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కనుక మనకి సబ్సిడరీ బుక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ సబ్సిడరీ బుక్స్ అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తారు, ఎవరికి అవసరం అనే విషయాన్ని గురించి డిస్కస్ చేద్దాం. మనకి సబ్సిడరీ బుక్స్ అండి చాలా ఈజీగా చెప్పేస్తున్నానండి. సబ్సిడరీ బుక్స్ అంటే కనుక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే కనుక అకౌంట్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో జర్నల్స్, లెజర్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం అనేది చాలా టైం టేకెను, అలాగే ఎక్స్పెన్సెస్తో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి ఇటువంటి లార్జ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సింపుల్గా ఒక డైలీ రికార్డ్ చేసేటటువంటి ఒక డైలీ బుక్ని ప్రిపేర్ చేయాలనుకుంటారు. సో అందుకోసమని ఎవరైతే లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద సంస్థలు ఎవరైతే ఉంటాయో ఆ సంస్థల కోసం వారు సబ్సిడరీ బుక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే సహాయక చట్టాలను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ సహాయక చట్టాలలో సాధారణంగా 8 టైప్స్ ఉంటాయండి. అందులో పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, అలాగే జర్నల్ ప్రాపర్ అని చెప్పేసి మనకి సాధారణంగా 8 టైప్స్ ఆఫ్ బుక్స్ మనకు ఉంటాయి. ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింటే మనకి క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్లో మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయండి. ఈ నెంబర్ ఆఫ్ టైప్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ అండి సింపుల్ క్యాష్ బుక్, సెకండ్ వన్ డబుల్ కాలింగ్ క్యాష్ బుక్, థర్డ్ వన్ త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్, నెక్స్ట్ అండి పెటీ క్యాష్ బుక్. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కామర్స్ స్టూడెంట్స్కి త్రిబుల్ కాలం అనేది చాలా చాలా ఇంటర్మీడియట్కి 10 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఇప్పుడు ఆ సమ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మన సమ్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రిపేర్ త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్, 3 కాలింగ్ క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయమని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ఒకసారి ట్రాన్సాక్షన్ చూసుకుంటే కనుక క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అని చెప్పించాడు. ఎప్పుడైనా సరే క్యాష్ బుక్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ఎప్పుడు కూడా మన డెబిట్ సైడ్నే రికార్డ్ చేసుకోవాలి. టు బ్యాలెన్స్ బీడీ అని చెప్పేసి రికార్డ్ చేసుకోవాలి. క్యాష్ అమౌంట్ ఏమో క్యాష్లో, బ్యాంక్ అమౌంట్ ఏమో బ్యాంక్లో రికార్డ్ చేయాలి. ఒకసారి మీరు ప్రొఫార్మా అబ్జర్వ్ చేయండి. త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్, త్రిబుల్ కాలింగ్ క్యాష్ బుక్ ఆర్ 3 కాలింగ్ క్యాష్ బుక్ అని రికార్డ్ చేస్తాం. ఇక్కడ చూస్తే కనుక డిఆర్, సిఆర్ కన్ఫామ్గా రాయాలి.
అలాగే మనకి త్రిబుల్ కాలం క్యాష్ బుక్కి మొత్తం 12 కాలమ్స్ని మెయింటైన్ చేయాలి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. ఓకేనా? డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. సో మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం 12 కాలమ్స్ని త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో లేదా 3 కాలం క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తూ ఉంటాం. అయితే మీకు ఇచ్చే ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ఇన్ హ్యాండ్ అని కానీ క్యాష్ ఎట్ బ్యాంక్ అని కానీ ఇస్తాడు. ఇస్తే దాన్ని మనం డేట్ వేసుకొని టు బ్యాలెన్స్ బీడీ అని క్యాష్ అమౌంట్ క్యాష్లో, బ్యాంక్ అమౌంట్ బ్యాంకులో వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, సాధారణంగా మనకి ఎప్పుడు కూడాను పర్చేజ్ అని ఇచ్చినవి మనకి ఎప్పుడు సో క్రెడిట్ సైడ్నే రికార్డ్ చేస్తాం. సో పర్చేజ్ కానీ అలాగే బ్రాట్ అని ఇస్తే మనం క్రెడిట్ సైడే రికార్డ్ చేసుకుంటాం. ఓకేనా? అలాగే సేల్స్ అని ఇచ్చినవి డెబిట్ సైడ్న రికార్డ్ చేసుకుంటాం. సేల్స్ అని ఇస్తే డెబిట్ సైడ్. క్యాష్ అనుకోండి క్యాష్లో రికార్డ్ చేస్తాం. అదే నీకు చెక్ అని ఇస్తే బ్యాంకులో రికార్డ్ చేస్తాం. చెక్ కానీ లేదా మనకి సంబంధించినటువంటి ఏటీఎమ్స్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇటువంటివన్నీ బ్యాంక్ ఇష్యూస్ కాబట్టి బ్యాంకులోనే రికార్డ్ చేయాలి. ఓకేనమ్మా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ సాధారణంగా మనకి డెబిట్ సైడ్న రికార్డ్ చేస్తాం టు బ్యాలెన్స్ బీడీ అని. పర్చేజ్ అని ఇస్తే కనుక క్రెడిట్ సైడ్ పర్చేజ్ కానీ బ్రాట్ అని కానీ, అలాగే సేల్స్ అయితే కనుక డెబిట్ సైడ్. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో రిసీవ్డ్ అనే ట్రాన్సాక్షన్స్ అన్నీ డెబిట్ సైడే. రిసీవ్డ్ అనేటటువంటి డెబిట్ సైడ్. అలాగే పేమెంట్స్ కానీ పెయిడ్ అనే ట్రాన్సాక్షన్స్ వస్తే అది క్రెడిట్ సైడ్. పేమెంట్ కానీ పెయిడ్ అని కానీ వస్తే క్రెడిట్ సైడ్. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్కౌంట్ మరి ఎలా రాస్తాం మేడం అంటే కనుక మీరు ఇక్కడ పెద్దగా ఆలోచించిన అవసరం లేదండి. డిస్కౌంట్ మీరు రాసే ట్రాన్సాక్షన్ డెబిట్ సైడ్ అనుకోండి, డిస్కౌంట్ కూడా డెబిట్లోనే రాసుకోండి. రాసే ట్రాన్సాక్షన్ క్రెడిట్ అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్లో మీకు డిస్కౌంట్ ఇచ్చాడనుకోండి అదే తారీఖున క్రెడిట్ సైడే రికార్డ్ చేసుకోండి. అంటే ట్రాన్సాక్షన్ ఇటు సైడ్ రికార్డ్ చేస్తే డిస్కౌంట్ కూడా అటు సైడే రికార్డ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ రిసీవ్డ్ అని వస్తే మనం డెబిట్ సైడు, పేమెంట్స్ వస్తే క్రెడిట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ చూడండి మీకు ఒక చిన్న ట్రాన్సాక్షన్ చెప్తాను. సాధారణంగా మనకి ఇక్కడ త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో మాత్రమే కనిపించే విషయం ఏంటంటే కనుక కాంట్రా ఎంట్రీ అనేటటువంటి వర్డ్ కనబడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాంట్రా ఎంట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ త్రిబుల్ కాలం క్యాష్ బుక్. అంటే కాంట్రా ఎంట్రీ అనేది త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో ఒక మేజర్ పార్ట్ అండి. అంటే ఒకే తారీఖున ఒకే ట్రాన్సాక్షను డెబిట్ సైడు క్రెడిట్ సైడు టూ సైడ్స్ రాస్తే కనుక మనం దాన్ని కాంట్రా ఎంట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్డ్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. బ్యాంకు నుంచి విత్డ్రా చేశారంట. బ్యాంకు నుంచి విత్డ్రా చేశాడు 24th 2000 రూపీస్. ఇక్కడ చూసుకుంటే కనుక 24th ట్రాన్సాక్షన్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేశాడు కదండి, లేదా ఇష్యూడ్ ఫ్రమ్ ఏ బ్యాంక్ అని కానీ లేక విత్డ్రా చేశాడని కానీ ఇస్తే కనుక మనం దాన్ని క్రెడిట్ సైడ్న బై క్యాష్, డెబిట్ సైడ్న టు బ్యాంక్ అని రెండు వైపులా రాయాల్సి ఉంటుంది. డెబిట్ సైడ్ రాయాలి, క్రెడిట్ సైడ్ కూడా రాయాలి. ఓకేనా? క్రెడిట్ సైడ్ ఏమి రాసాం, విత్డ్రాస్కి బై క్యాష్ అని చెప్పి క్యాష్ అమౌంట్ ఏమో బ్యాంకులో వెయ్యాలి, బ్యాంక్ అమౌంట్ ఏమో క్యాష్లో వెయ్యాలి. ఓకేనా స్టూడెంట్స్? క్యాష్ అమౌంట్ ఏమో బ్యాంకులో వెయ్యాలి. ఎప్పుడండి? 24th. అలా జరిగిన ట్రాన్సాక్షన్కి సి అని అంటే కాంట్రా ఎంట్రీ ద్వంద్వ పద్దు డెబిట్లోని రికార్డ్ చేస్తాం, క్రెడిట్లోని రికార్డ్ చేస్తాం. బై క్యాష్ అని చెప్పి క్రెడిట్ సైడు, టు బ్యాంక్ అని డెబిట్ సైడ్. బ్యాంక్ అమౌంట్ ఏమో క్యాష్లో, క్యాష్ అమౌంట్ ఏమో బ్యాంకులో రికార్డ్ చేస్తున్నాం. అలాగే సేమ్ అలాగే మనకి చూడండి ఇక్కడ 14th చూడండి, చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇది ఒక రకమైన ట్రాన్సాక్షన్. ఇది ఏంటనేది చూద్దామండి. ఇక్కడ 10వ తారీఖు రఘుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఉంది. రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ రఘు.
రఘు నుంచి చెక్ వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ అండి. రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ రఘు. రఘు నుంచి చెక్ వచ్చింది. సాధారణంగా రిసీవ్డ్ అని అంటున్నారు కాబట్టి మన డెబిట్ సైడ్న రిసీవ్డ్ ట్రాన్సాక్షన్ కాబట్టి డెబిట్ సైడ్న టు రఘు అని చెప్పి రాసేవాళ్ళు. అలాగే చెక్ కాబట్టి బ్యాంకులో వేసేవాళ్ళు. అర్థమవుతుందా? రఘు అని రాసి డెబిట్ సైడ్న, చెక్ కాబట్టి బ్యాంకులో వేసేవాళ్ళు. ఎందుకని? రిసీవ్డ్ కాబట్టి. రిసిప్ట్స్ అన్నీ డెబిట్ సైడ్, పేమెంట్స్ అన్నీ క్రెడిట్ సైడ్ కాబట్టి. కానీ ఆ రఘు చెక్ని ఎప్పుడు డిపాజిట్ చేశాడంట? మనకి 14th ఇచ్చాడు చూడండి. 14th ఇచ్చాడు. ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు. ఇదే మనకి పెద్ద గుర్తండి. అంటే ఆ చెక్ని డిపాజిట్ చేయలేదు, తన దగ్గరే ఉంచుకున్నాడు. దాన్ని 14th డిపాజిట్ చేశాడు. సో డిపాజిట్ 14th చేశాడు, చెక్ అప్పటిదాకా నీ దగ్గరే ఉంది కాబట్టి 10th ట్రాన్సాక్షను టు రఘు అని క్యాష్లో వేయాలి అమౌంట్ని. చెక్ అయినప్పటికీ క్యాష్లో వేయాలండి అమౌంట్. ఇది ఇంపార్టెంట్ వన్. అలాగే 14th ట్రాన్సాక్షన్ చూడండి. రఘు చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నాడు కాబట్టి ఇది కాంట్రా ఎంట్రీ అండి. ఇది కాంట్రా ఎంట్రీ అవుతుంది. డిపాజిట్ అన్నాడు కాబట్టి 14th మనం బై బ్యాంకు టు క్యాష్, బై బ్యాంకు టు క్యాష్ అని రికార్డ్ చేస్తాం. బై బ్యాంక్ అన్నది క్యాష్లో వేయాలి. బ్యాంక్ అని రాసిన నువ్వు క్యాష్లో అమౌంట్ వేస్తావు, క్యాష్ అని రాసింది బ్యాంకులో రికార్డ్ చేస్తాం. ఏమో అర్థమవుతుంది కదా? యాక్చువల్గా 10th రఘు నుంచి చెక్ వచ్చింది, కానీ ఆ చెక్ నీ దగ్గరే ఉంచుకున్నావు కాబట్టి క్యాష్లో వేశాను. 14th నువ్వు డిపాజిట్ చేసావు కాబట్టి బై బ్యాంకు టు క్యాష్ అని రికార్డ్ చేశాను. కాంట్రా ఎంట్రీ. క్యాష్ అమౌంట్ అయితే బ్యాంకులో వేయాలి, బ్యాంక్ అని రాసినప్పుడు కాంట్రా ఎంట్రీలో క్యాష్లో వేయాలి. ఓకేనా? సో 10th మనం చెక్ని రిసీవ్ చేసుకున్నాం, 14th డిపాజిట్ చేసాం. అంటే సేమ్ డేట్ని కాకుండా మరొక తేదీలో, అంటే సేమ్ డేట్ని కాకుండా తర్వాత ఇంకెప్పుడైనా నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడైనా డిపాజిట్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకేనా? కానీ మరి సేమ్ డేట్న మన బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటాయి. చూడండి 16th ట్రాన్సాక్షన్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి అండ్ సెంట్ టు బ్యాంక్. సేమ్ డేట్లో బ్యాంకుకు పంపించేశాడు. సో సేమ్ డేట్న బ్యాంకుకు పంపించినప్పుడు చాలా సింపుల్ ట్రాన్సాక్షన్ అండి. టు మురళి అని డెబిట్ సైడ్న బ్యాంకులో వేసేస్తాం. చెక్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా బ్యాంకులో వేసేస్తాం. డిస్కౌంట్ కాలంలో డెబిట్స్ అయినా రికార్డ్ చేసేస్తాం. ఎందుకని? సెంట్ టు బ్యాంక్, బ్యాంకులో మనం బ్యాంకుకు పంపించేస్తాం కాబట్టి సేమ్ డేట్న. సో చాలా సింపుల్ ట్రాన్సాక్షన్ అండి. టు మురళి అని వస్తుంది. కానీ అదే మనకి చెక్ని మనకి ఆ రోజు కాకుండా తర్వాత ఇంకెప్పుడైనా నెక్స్ట్ డే కానీ డే ఆఫ్టర్ డే కానీ ఇలాగా మనకు వస్తే కనుక మనం ఇలా రికార్డ్ చేస్తాం. టు రఘు అని రాసి చెక్ అయినప్పటికీ క్యాష్లో అమౌంట్ వేస్తాం. తర్వాత కాంట్రా ఎంట్రీ అని చెప్పేసి బై బ్యాంకు టు క్యాష్ అని చెప్పి బ్యాంక్ అమౌంట్ క్యాష్లో, క్యాష్ అమౌంట్ బ్యాంక్లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా జరిగే ట్రాన్సాక్షన్స్ అండి. మిగతావన్నీ చూడండి. మనకి కమిషన్ రిసీవ్డ్ అని వచ్చింది, టు కమిషన్. రిసీవ్డ్ అని వచ్చింది కేశవ్ టు కేశవ్. విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అని వచ్చింది, విత్డ్రాస్ అని వస్తే ఆఫీస్ యూజ్ అని వచ్చిన కాంట్రా ఎంట్రీ. కానీ లేకపోతే క్రెడిట్ బ్యాలెన్స్ అని కానీ ఓవర్ డ్రాఫ్ట్ కానీ క్రెడిట్ బ్యాలెన్స్ అని కానీ ఇస్తేనే మనకి బ్యాలెన్స్ బీడీ అనేది క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. రిమైనింగ్ ఆల్ సమ్స్ ఓన్లీ రికార్డెడ్ ఇన్ ద డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బీడీ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ చూపిస్తాం. ఇక్కడ మనం టోటల్ చేసుకుంటే కనుక క్యాష్ మొత్తాన్ని టోటల్ చేసి, సాధారణంగా డెబిట్ సైడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్ మొత్తాన్ని టోటల్ చేసి ఆ టోటల్లో నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ని, డెబిట్ సైడ్ టోటల్ నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ని మైనస్ చేసి, రఫ్గా మైనస్ చేసి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. ఓకేనా? అలాగే బ్యాంకులో ఉన్న ట్రాన్సాక్షన్ మొత్తాన్ని టోటల్ చేసి డెబిట్లోంచి క్రెడిట్ సైడ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ని మైనస్ చేసి వచ్చినటువంటి డిఫరెన్స్ని మనం క్రెడిట్ సైడ్ని చూపించడం జరుగుతుంది. సో రాసిన దాన్ని బై బ్యాలెన్స్ ఈడీ అని ఆ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ లాస్ట్ డేట్ వేస్తాం. అలాగే డిస్కౌంట్ని మామూలుగానే ప్లస్ చేసేసి చూపించేస్తాం. 300 + 100 400. అలాగే
500. దీన్ని టోటల్ చేయాల్సిన అవసరం లేదు డిస్కౌంట్ని. సో బ్యాలెన్స్ ఈడీని డెబిట్ సైడ్న తీసుకొచ్చి నెక్స్ట్ మంత్ 1st తారీఖున వేసి ఆ బ్యాలెన్స్ ఈడీని క్యారీ డౌన్ని బ్రాడ్ డౌన్ కింద టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఆ అమౌంట్స్ని వేయడం చూపడం జరుగుతుంది. సో సాధారణంగా మనకి చూసుకుంటే కనుక త్రిబుల్ కాలం క్యాష్ బుక్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవి. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ మీరు చూసుకుంటే కనుక త్రిబుల్ కాలం క్యాష్ బుక్లోనే మనకి ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా మీకు ఏమైనా సమ్స్ కష్టం అనిపిస్తే కనుక షార్ట్ చేయాలనుకున్నా లేదా టిప్స్ ఏమైనా కావాలనుకున్నా సరే నాకు ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.